ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేడు స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పాఠశాలల్లో కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. జిల్లా అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు. రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్ర విమర్శలు. దమ్ముంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సవాల్. త్యాగరాయ గాన సభలో తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావం పుస్తకావిష్కరణ. తెలంగాణలో జ్ఞాన యుద్ధం కావాలన్న బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తిరుపతి మహిళా విశ్వవిద్యాలయంలో 18వ కాన్వోకేషన్. మహిళా శక్తిని దేశాభివృద్ధికి మూల శక్తిగా వ్యాఖ్యానించిన మంత్రి సురేష్. ఘనంగా కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జన్మదిన వేడుకలు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పార్టీ శ్రేణులు. ఇక డీటెయిల్స్ చూస్తే, కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని, పాటించకపోతే కఠినంగా వ్యవహరించాలని, పెళ్లిళ్లలో 150కి మించి ఉండకుండా చూడాలని సీఎం జగన్ అనంతపురం జిల్లా అధికారులకు సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి అనంతపురం జిల్లా అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. విద్యా సంస్థల్లో ఎస్ఓపీలను తప్పకుండా పాటించాలని, ఫోకస్ గా టెస్టింగ్ చేయాలని, ఇంటింటికి సర్వేలు కొనసాగాలని ఆదేశించారు. ఎవరికి లక్షణాలు ఉన్నా పరీక్షలు చేయాలని, లక్షణాలు కనిపిస్తే విద్యార్థులకే కాదు వారి తల్లిదండ్రులకు కూడా వెంటనే పరీక్షలు చేయాలని సూచించారు. 104 టోల్ ఫ్రీ వన్ స్టాప్ సొల్యూషన్ కావాలని, నిరంతరం పర్యవేక్షణ చేయాలని, నిర్దేశించుకున్న ఎస్ఓపీలను పాటించాలని చెప్పారు. Then not only the kid, not only the child, but if he is tested positive, then he should move all the way to the parents so that they are also tested. So if we 120 buildings, దగ్గర ఇంకా గ్రౌండింగ్ జరగదు. సో ఇక్కడ ఎందుకు జరగలేదు, ఒక ల్యాండ్ ఇష్యూ ఏదైనా ఉంటుంది. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ దోస్ 120 ఏరియాస్ లో కూడా immediately the grounding takes place. It's very important that these buildings are up and running also. By 31st December, please make sure that all these buildings come up. Because with these buildings ready with these buildings ready in place, women will find especially an answer for their grievances. పాలు అన్నది ఖచ్చితంగా అమృతి ఎక్కడైతే అడుగు పెడతా ఉందో అక్కడ పాల రేటు కనీసం అంటే 5 రూపీస్ నుంచి 15 రూపీస్ మాక్సిమం ఫినిషింగ్ ఇస్ కంప్లీటెడ్. సో ఆ డిస్ట్రిక్ట్స్ కేటగిరీస్ లో నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాస్ ఉన్నాయి. అవి కూడా కొంచెం ఫోకస్ పెట్టమని కార్యక్రమం అడుగుతాము. ఇవన్నీ కూడా అక్టోబర్ 2 నాటికి అట్లీస్ట్ 75% ఆఫ్ బిల్డింగ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ to the people. పరిస్థితికి మనం కొంచెం ఫోకస్ పెడితే చేయగలుగుతాం. ప్లీజ్ ఎన్షూర్ దట్ ఫోకస్ ఇస్ టేకెన్. సిమిలర్లీ ఆర్బీ కేస్ 10,400 ఆర్బీ కేసుకి సంబంధించి మనం కంప్లీట్ చేయగలిగితే పాజిటివ్ మెసేజ్ చాలా బాగా పంపించగలుగుతాం. సో ప్లీజ్ ఎన్షూర్ దట్ ఫోకస్ is routine in this particular area. Districts with highest dependencies, especially at the basement level and ground floor slab level category lo chuste Nellore, Krishna and Kurnool districts. Ikkada maximum tendency is Nellore collector, Krishna collector and Kurnool collector. HSC then one procedure followed. What is
segregated for 104. It's very, very ఇక కేసీఆర్ గడ్డ గజ్వేల్లో కాంగ్రెస్ జెండా పాతుతానన్న పీసీసీ చీఫ్ రేవంత్ మాటలపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండిపడ్డారు. సీఎం ఆదేశిస్తే ఆత్మగౌరవ సభా వేదిక అసలు సిసలు మల్కాజ్గిరిలో చూపిస్తామని అన్నారు. హుజూరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆత్మగౌరవం ఎక్కడ ఉందని, దళితుల పట్ల నిజంగా ప్రేమ ఉందా అని ప్రశ్నించారు. ముందుగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ తెచ్చుకోవాలని ఆయన సవాల్ విసిరారు. రేవంత్ కి దమ్ముంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని గువ్వల డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని గువ్వల పేర్కొన్నారు. నీ పేరెత్తితే చర్చించడానికి ఎవరు కూడా సిద్ధంగా కనిపిస్తలేరు. నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, ఈరోజు ఈ రాష్ట్రమే కాదు సమాజం అంతా కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి దళిత బంధు పథకం విషయంలో భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. మా కోసం ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఈ పథకం అద్భుతమైనటువంటి పద్ధతిలో అమలు చేయడం కోసం దళితులు ఒక్కలే కాదు, దళితుల పట్ల ప్రేమ కలిగినటువంటి సంబంధ వర్ణాలు, అగ్రవర్ణాలు, అన్ని వర్గాల ప్రజలు ఈ పథకం అమలు అవుతే, ఈ వ్యత్యాసాలు తొలగిపోతే బాగుంటుంది అని చాలా గొప్పగా ఆలోచన చేస్తే, నువ్వేమో దాన్ని పొలిటికల్గా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. రాజకీయంగా వాడుకునేటువంటి పద్ధతిలో నువ్వు ముందుకు పోతా ఉన్నావు. ఏ ఒక్క దళితుడు నీ పంచాన చేరేటువంటి అవకాశం లేదు. పాపం ఆ సోదరిమణి సీతక్క గారు నీ ఆదేశాల మేరకు పోయి చంద్రబాబు నాయుడు గారి కాలు మొక్కుతా ఉన్నారు. నీది అసలు ఏ పార్టీ, నీకెవరు దిశ చేస్తూ ఉన్నారు, మార్గనిర్దేశం ఎవరు చేస్తున్నారో తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలుసు. అక్రమంగా తెలంగాణను దోచుకున్నటువంటి డబ్బులతోన ఒక పక్క చంద్రబాబు నాయుడు నేను పోషిస్తున్న సంగతి తెలంగాణ సమాజానికి తెలుసు. మరో పక్క మీరు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులైన తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను వాడుకొని ఎంతమంది బిజినెస్ పీపుల్ దగ్గర నువ్వు డబ్బులు తీసుకోలేదో మాకు అన్ని కూడా సమాచారాలు ఉన్నాయి. నీ చిట్టా బయట పెడతాం. మా గురించి ఏందిరా నువ్వు బయట పెట్టేది? ఏం తెలుసురా మా గురించి నీకు? నీ వ్యవహార శైలి ప్రతి ఒక్కరికి తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. అది తెలిసేటట్టుగా నువ్వే చేసుకున్నావు. అడ్డంగా ఓటుకు నేటు కేసులో దొరికిపోయినావు, చిప్పకూడు తిన్నావు, జైలు జీవితం అనుభవించినావు. ఇంక అంతకంటే ఏం మించి లేదు అని తెగిడ్చి మాట్లాడుతూ ఉన్నావు. బిడ్డ, నీ ఆశయం ఏదైతే ఉందో అది పగటి కళ మాత్రమే. 4 కోట్ల ప్రజానికానికి సేవ చేసి భాగ్యం ఇచ్చింది. ఎవరు ఇచ్చినరా నీకు భాగ్యం? నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఎక్కడుందిరా నీ కాంగ్రెస్ పార్టీ? ఉంది హుజూరాబాద్లో. చేస్తావా పోటీ? ఇక్కడ తెచ్చుకుంటావా డిపాజిట్? జరుగుతుంది ఇక్కడ నిజమైనటువంటి యుద్ధం. ఒక పక్క ఇక్కడ దళితుల, బడుగు బలహీన వర్గాల భూములు దోచుకొని ఈరోజు బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం కాపాడుతుందనే ఒక తప్పుడు భావనలోన, ఆలోచనలతోన ఇక్కడ మాజీ మంత్రిగా ఒరగబెట్టినటువంటి ఈటల రాజేందర్ గారేమో మోడీ గారి నీడన బతికేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వేమో అడ్డంగా దొరికినటువంటి డబ్బుతోన కొన్ని డ్రామాలు చేసుకుంటూ ఒక బ్రోకర్ లాగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ ఈరోజు అపహాస్యం చేసే విధంగా నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు. ప్రత్యేకంగా దళితుల గురించి మాట్లాడినావు కదా. దళితుల ఇండ్ల దగ్గరికి వస్తే ఓటు అడిగితే నీ ఇంటి పైన జెండా పెట్టుకోమని చెప్పి, ఇక 1,00,000 కోట్లతో నేనైతే కాళేశ్వరం ప్రాజెక్టు కాదు జ్ఞానేశ్వరం ప్రాజెక్టును నిర్మించేవాడినని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తిండి పెట్టని, ఉద్యోగం ఇవ్వని రాష్ట్రం ధనిక రాష్ట్రం ఎలా అవుతుందని తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం ప్రశ్నించారు. హైదరాబాద్ త్యాగరాయ గానసభలో రఘు దేపాక రచించిన తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రొపరేటర్ కోదండరాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రియాజులు హాజరయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో జ్ఞానయుద్ధం కావాలని, కాళేశ్వరం కాదు జ్ఞానేశ్వర్ ప్రాజెక్టు కావాలని అన్నారు. ఫామ్ హౌస్లు కట్టడానికి రాజకీయాల్లోకి రాలేదని, విద్యా, ఉద్యోగ, ఉపాధి కలలను నెరవేర్చేందుకు రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ప్రొపరేటర్ కోదండరావు మాట్లాడుతూ తెలంగాణలో ఉద్యోగం, ఆత్మగౌరవం కావాలని, ఆత్మహత్యలు కాదని అన్నారు. విద్యార్థి నిరుద్యోగులతో కలిసి తెలంగాణ దద్దరిల్లే స్థాయిలో ఆందోళన చేపడతామని అన్నారు. తప్పకుండా మీకు ఈ విషయంలో మాత్రం మాకు చేతనైన కాడికి మీకు సహాయం చేయగలమని హామీ ఇస్తున్నా. ఆత్మహత్యలు చేసుకోకూడదు, కొట్లాడదాం, లైన్ గీద్దాం, కొట్లాడదాం, ఆర్పారు తెలుసుకుందాం, కానీ మాత్రం ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోకండి. ఇది మన సమాజం, ఇది మీ సమాజం, మీరు ఎదగటానికి ఉపయోగపడవలసిన సమాజం.
మీరు ఎదగటానికి పడకపోతే ఎంత దాకంటే అంత దాకా మీతో పాటు నిలబడి కొట్లాడటానికి మేము సిద్ధము. కానీ మీరు మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోరాదు. యువకులు ఆత్మస్థైర్యం కోల్పోతే ఆ సమాజం ముందుకు ఎట్లా పోతుంది? పోలేదు. మీరు నిలబడాలి. మేము ఎమర్జెన్సీ పెట్టిన రోజు షాక్కు గురైనాం, కానీ కొట్లాడదామా ఏదన్నా చేద్దామని ఆలోచన చేసినాం. మీరు ఇలా ఆత్మహత్య చేసుకుందాం మనం ఇక కాదు మనతో నిర్ణయానికి వస్తున్నారు. ఇది మంచి ఆలోచన కాదు. నిలబడదాం, కొట్లాడదాం, మార్చుకుందాం, ఉద్యోగాలు సాధించుకుందాం. మనమే కొట్లాడి తెలంగాణ తెచ్చినాం, మనం ఈ కొట్లాడి ఉద్యోగాలు తెచ్చుకోలేమా? ఆ ధైర్యం మీకు ఉండటం చాలా చాలా అవసరం. మేము కూడా నిలబడటం, కొట్లాడటం. ఈ మధ్యనే అనుకున్నాం, అన్ని పార్టీల నాయకులతో మాట్లాడినా ఒక పెద్ద ఆందోళన కార్యక్రమం తెలంగాణ దద్దరిల్లాలి, ఆ స్థాయిలో ఒక ఆందోళన కార్యక్రమం మనం తీసుకుందాం. ఉద్యోగాల నోటిఫికేషన్ సాధిద్దాం, ఈ పిల్లలకు నౌకర్లు సాధిద్దామని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ధనిక రాష్ట్రం అంటే ఉద్యోగాలు ఇప్పియని రాష్ట్రం, అదే ధనిక రాష్ట్రం అండి. ఉపార్జన, వాస్తవాలను విశ్లేషించడం, చీకటి కోణాలను చూడడం, ఆ చీకటి కోణాల వెనుక ఉన్న నిజాలను బయటికి తీసి ఆ బయటి ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పడం అనేది ఒక మన జీవన విధానంలో ఎక్కడున్నా లేకపోయినా తెలంగాణ జీవన విధానంలో ఒక భాగం కావాలంటే నేను అదే నిజమైన జ్ఞానం, అదే నిజమైన ప్రోగ్రాం. తెలంగాణకి ఈరోజు అర్జెంటుగా కావాల్సింది అది. జ్ఞాన సముపార్జన, జ్ఞాన యుద్ధము. ప్రతి ఇంట్లో కూడా ఒక బిడ్డ జ్ఞాన యోధుడిగా మారాలి. ఆ జ్ఞానాన్ని, ప్రపంచంలో జ్ఞానాన్ని అంతా కూడా తన గుప్పిట్లో పెట్టుకొని యుద్ధానికి సిద్ధంగా. యుద్ధం అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. దట్ ఈజ్ వాట్ ఈజ్ ద రియల్ నాలెడ్జ్. లేకపోతే మనకి ఇష్టం వచ్చినట్టు ఫ్యాక్ట్స్ వస్తుంటాయి, ఇష్టం వచ్చినట్టు వస్తుంటాయి, అవన్నీ చేసి ఇష్టం వచ్చినట్టు మనం డిఫరెంట్ డైరెక్షన్స్లో పోతుంటాం. చివరిగా మన గమ్యాన్ని మనం చేరుకోలేము. సో ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు స్టే ట్యూన్డ్ ఆన్ దిస్. So be realistic and then be analytical. Okay. Then second thing, I want to congratulate Deepa Garu. Paragraph. Read 3,000 words and then convert those 3,000 words into 300 words. Can you write? That's called as abstraction again. Please see writing. Please do write. Particularly civil service examination అయితే ఇప్పుడు నిజంగా మైండ్ బెండింగ్. 250 వర్డ్స్లో ఆన్సర్ రాయాలి. అంతకన్నా ముందు నువ్వు 2,500, 3,500, 4,500. ఇక ఏ సమాజంలోనైనా దేశం ఏదైనా మహిళా శక్తి సమాజ శక్తిగా మారి దేశాభివృద్ధికి బలమైన శక్తిగా ఉంటుందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 18వ కాన్వోకేషన్ కార్యక్రమాన్ని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సురేష్ ప్రసంగించారు. వర్సిటీ ఛాన్సలర్ విశ్వభూషణ్ హరిచంద్ర మాట్లాడుతూ యువశక్తికి నాణ్యమైన విద్యను అందించడం ద్వారా, కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందించడం ద్వారా దేశాన్ని బలమైన శక్తిగా రూపొందించవచ్చని పేర్కొన్నారు. వర్సిటీ ఉపకులపతి ఆచార్య దువ్వూరు జమున మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. Silence. Thank you. ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఈ సమయంలో ఈ గంభీరమైన, అందమైన, ఆనందమయమైన సభలో ప్రసంగించడానికి అర్పించుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కందుకూరి వీరేశలింగం గారు, రాజ్యలక్ష్మి గారు, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీబాయమ్మ గారు, దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఎన్నో ఉన్నత ప్రమాణాలు మంత్రి నందమూరి సంవత్సరాన్ని కాపాడాలి. ఇప్పటికే 2 సంవత్సరాలు వరుసగా 10వ తరగతి పరీక్షలు నిర్వహించిన పరిస్థితి కాబట్టి పిల్లలు కూడా ఇంటి పట్టున ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా బిడ్డలు మరి సరిగ్గా వారికి ఆరోగ్య భద్రత కల్పిస్తే మరి స్కూళ్ళకు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు అనడానికి ఈ ఆగస్టు 16 నుంచి స్కూల్ పునః ప్రారంభించినటువంటి తరుణంలో ఈ 1 వీక్లో
మేము చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కానివ్వండి, ఆ యొక్క జాగ్రత్తలు కానివ్వండి, ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ కానివ్వండి మంచి ఫలితాలను ఇస్తున్నాయి. నిన్నటికి అటెండెన్స్ తీసుకుంటే అది అత్యధికంగా 85% కొన్ని జిల్లాల్లో ఉంది, కొన్ని జిల్లాల్లో 67 నుంచి 70% ఉంది. కాబట్టి ఇంకా పెరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే పిల్లలు కూడా మామూలుగా సెలవులు ఇచ్చిన తర్వాత బడికి రావాలంటే చాలా ఇబ్బంది పడతారు. రావాలంటే వాళ్ళకు అన్యమనస్కంగా మరి ఉంటారు. ఇప్పుడు పరిస్థితి అట్లా కాదు. ఈరోజు స్కూళ్ళలో మార్పులు మరి మౌలిక వసతుల రూపకల్పన చేయడంలో మరి వారి యొక్క స్థితిగతులు పూర్తిగా మార్చివేసిన తరుణంలో, వారి రూపురేఖలు మార్చిన తరుణంలో పిల్లలు మా స్కూల్ ఎట్లా ఉంది చూడండి, గ్రౌండ్స్ మారిపోయి, టాయిలెట్స్ మారిపోయి, క్లాస్ రూమ్లో మంచి ఫర్నిచర్ వచ్చిందని చూడడానికి ఆ మధ్యాహ్న భోజన పథకం గోరుముద్దలు ఏవైతే మరి మేము మార్పు చేయడమో జరిగిందో వాటిని మరి ఈరోజు ఇవన్నిటినీ మరి పరిగణలోకి తీసుకొని ఈరోజు విద్యార్థులు బడికి రావడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మరి ఈరోజు ఒక శుభ పరిణామంగా మనం తీసుకోవచ్చు. అందుకే ఇప్పుడు 6-6.5 లక్షల మంది అదనంగా మరి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరుతా ఉన్నారు. మీరు అన్నట్టు కోవిడ్ కేసెస్లు ఏవైతే మీరు చెప్పడం జరిగిందో గత వారం రోజులు. ఇక రంగారెడ్డి జిల్లా అమంగల్, కడ్తాల్, మాడుగుల మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి పార్టీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్మికులకు 10 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు జర్పుల దశరథ్ నాయక్, అనురాధ పత్యనాయక్, పిఎస్సిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక అంబర్పేట్ నియోజకవర్గం గోల్నాక డివిజన్ నెహ్రూ నగర్ లో మూసీ పరివాహక ప్రాంతంలో రిటర్నింగ్ వాల్ కోసం నూతనంగా గోడ ఏర్పాటుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నెహ్రూ నగర్ మూసీ పరివాహక ప్రాంతం నడిబొడ్డున నివసిస్తున్న బీద ప్రజల ఇళ్లకు నోటీసులు జారీ చేశారు. దీంతో బాధిత ప్రజలు ఆందోళనకు దిగారు. తాము ఇల్లులు కోల్పోకుండా రిటర్నింగ్ వాల్ స్టేట్ బ్యాక్ చేసి కట్టాలని వారు డిమాండ్ చేశారు. ये काचूगुड़ा नेहरू नगर ये बोन फैक्ट्री के तरफ ये पीछे से जो रिटर्निंग वॉल जो आ रही है ना, तो वहाँ से गवर्नमेंट की तरफ से ये नोटिसेस आए कि पूरे घरों को डेमोलिश कर देते. तो ये घर जो है सो 50 स्क्वायर यार्ड्स 30 स्क्वायर यार्ड्स के वो है, घर से हाउसेस है. तो उसके अंदर से बड़े बड़े जॉइंट फैमिली है समझो, उसके अंदर ही 50 स्क्वायर यार्ड्स में तो बहुत बड़ा प्रॉब्लम हो जाता. लोअर मिडिल क्लास से बिलोंग्स करते. हम लोगों को कुछ ऑब्जेक्शन नहीं है वॉल आने से, रिटर्निंग वॉल आने से हम लोगों को कुछ ऑब्जेक्शन नहीं है. ऑब्जेक्शन ये है कि थोड़ा वॉल को एक्सटेंड करके बना लीजिए. बस हम लोगों से गवर्नमेंट से ये अपील है, सीएम साहब से, हमारे KTR साहब से ये अपील है. ऑलरेडी वेंकटेश शर्मा MLA साहब से ये नॉलेज में रखे हम लोग. आज मॉर्निंग के टाइम पे उन्होंने भी यही एश्योरेंस दिए कि हम लोग 100% हमारा बेस्ट हम लोग देते, एक्सटेंड करके बनाएंगे घर. तो आप लोग कुछ टेंशन लेने की ज़रूरत नहीं है बोल के वेंकटेश साहब भी हम लोग से ये अपील है. बस हम लोग को कुछ भी ऑब्जेक्शन नहीं है रिटर्निंग वॉल आने से. ऑब्जेक्शन ये है कि थोड़ा घरों को सेफ साइड में रख के थोड़ा एक्सटेंड करके वॉल बना लीजिए. हम लोग बस हम लोग की लोकेलिटी घर जा रहे बोलो, घर जा रहा परसों भी पानी आया था, उसके लिए भी पानी. हाँ एक मिनट बोलो. हेलो, हमारे बहुत जने गरीब है. हमारे दिवाला जाने की परेशानियाँ में हम बहुत है. हमारे को कुछ भी, हमारे दिवाला है, सरकार कुछ भी है, रोज़ मेहनत करके खाने वाले हैं. हम किधर जाके किधर जाएंगे? हमारे को बहुत परेशान है हम लोग. आप बोले जब से, करे जब से, सुने जब से बहुत परेशान है. हमारे को तो दीवार ले लेना है हमारे घर जाने के लिए. नहीं कुछ भी नहीं बोलना हमारे को. जाना बोलो, घरा नहीं जाना हमारे को, हमारे घरा नहीं जाना. बाजू दीवार से, हमारे दीवार से उठा लो, वैसा कुछ भी प्रॉब्लम नहीं है. हमारे को परेशान न कर. नोटिस आई क्या आपको? नहीं बोल आई. ఇక ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసే జీవో నెంబర్ 42ను రద్దు చేయాలని కోరుతూ నెల్లూరులో ఏబీవీపీ నేతలు నిరసన తెలిపారు. పట్టణంలోని బీఎస్ఆర్ సెంటర్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జీవో ప్రతులను దహనం చేశారు. అనంతరం ఏబీవీపీ నగర సహాయ కార్యదర్శి రవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లవరపు అశోక్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు విద్యను బలోపేతం చేస్తానని
కాని మాటలు చెప్పి నేడు అధికారంలోకి వచ్చాక పిచ్చి పిచ్చి జీవోలతో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. 42 జీవోను రద్దు చేయని పక్షంలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు నెల్లూరు నగరంలోని హర్నాథపురం సెంటర్లో జీవో నెంబర్ 42ను వ్యతిరేకిస్తూ జీవో నెంబర్ 42ను దహనం చేయడం జరిగింది, కాల్చివేయడం జరిగింది. ఈ యొక్క 7 విద్యా సంస్థలను పరిరక్షిస్తామని చెప్పి ఎన్నికలకు ముందు ఎన్నో కల్లబొల్లు మాటలు చెప్పి నేను అధికారంలోకి వచ్చాక ఈ యొక్క 7 విద్యా సంస్థలను నాశనం చేసేందుకు పిచ్చి పిచ్చి జీవోలను తీసుకురావడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ యొక్క జీవో నెంబర్ 42ను వెంటనే మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొని రద్దు చేసి ఈ యొక్క 7 విద్యా సంస్థలను పరిరక్షించాలని చెప్పి ఏబీవీ కోరుకుంటుంది. మీరు అధికారంలోకి రాకముందు 2019 ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. యువత యొక్క ఓట్లతో మీరు అధికారం చేపట్టి నేడు విద్యా వ్యవస్థను భ్రష్టుపరుస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ కేజీ నుంచి పీజీ వరకు ఇస్తామని చెప్పారు. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత పీజీ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది మొత్తం పూర్తిగా తీసేయడం జరిగింది. మీరు ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల ముందు నేను విన్నాను, నేను చూశాను, నేను కన్నాను, నేను అధికారంలోకి వస్తే నేను మాట తప్పను మడమ తిప్పనని చెప్పారు. ఇదేనా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మాట ఇస్తే మడమ తిప్పనని చెప్పి మీ వ్యవహార శైలిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. అంతేకాకుండా మీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఎన్నో విద్యా సంస్థలు కావచ్చు, ఎంతోమంది విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు యొక్క జీవో నెంబర్ 35 కావచ్చు, జీవో నెంబర్ 42 కావచ్చు, 7 విద్యా సంస్థలను పరిరక్షిస్తూ పోయి మీరు నాశనం చేయడం, నిర్వీర్యం చేయడం చాలా సిగ్గుచేటికి అఖిల బాధ్యత పరిషత్ ఏబీవీ పరిగణిస్తుంది, ఖండిస్తుంది. దయచేసి ఇప్పటికైనా ఒకటి తెలియజేస్తున్నాం, మీరు విడుదల చేసిన జీవో నెంబర్ 42ను వెనక్కి తీసుకొని రద్దు చేసి 7 విద్యా సంస్థల్లో అడ్మిషన్లు కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఎన్నో రాష్ట్రంలో అనేక ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు ఫీజులు ఇష్టం వచ్చిన దోపిడీ చేస్తుంటే మీరు వాటి మీద శ్రద్ధ చూపించకుండా పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకున్న 7 విద్యా సంస్థల్లో మీరు వాటి మీద నాశనం చేయడం, వాటిని పరీక్షించకుండా వాటిని నిర్వీర్యం చేయడం చాలా హేతుబద్ధం, చాలా సిగ్గుచేటు. ఇలాంటి పిచ్చి పిచ్చి జీవాలను తీసుకొచ్చి మీరు విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించొద్దని ఇంకో సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ కార్యకర్తలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి హాజరై మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ఈ నెల 28వ తేదీన తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా సంగ్రామ యాత్ర ఇన్ఛార్జ్ కటకం శ్రీధర్, ప్రధాన కార్యదర్శి గోపి, మండల అధ్యక్షులు గంటా అశోక్, జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు వారు ఈ నెల 28 నాడు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్రను ఈ నెల 28 నాడు హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. మరి ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్ర వాస్తవానికి 24 నుంచే ప్రారంభం కావాల్సింది ఉండే. ఏదైతే మా యొక్క ప్రియతమ నేత కళ్యాణ్ సింగ్ గారు, యూపీ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు వారు మరణించినందున వారికి సంతాప సూచకంగా ఈ యొక్క యాత్రను 28 నుంచి యథావిధిగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క యాత్రలో సిరిసిల్ల నుంచి పెద్ద సంఖ్యలో వారి వెన్నంటి మేము సైతం అంటూ నడిచేందుకు కార్యకర్త గణమంతా కూడా సిద్ధమవుతుంది. దాని గురించి ఈరోజు ఎల్లారెడ్డి మా గంభీరావుపేట మండల సమావేశాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది.
పెద్ద ఎత్తున గంభీరపేట మండలం నుంచి కూడా బీజేపీ శ్రేణులందరూ కూడా కదలి వెళ్ళి ఈ యాత్రలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ యాత్ర ఇదివరకే వారు స్పష్టం చేయడం జరిగింది. ప్రజా సంగ్రామ యాత్ర ఈరోజు తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా ఇలా కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతమొందించడానికి ఈరోజు ఈ ప్రజలను ఈ యొక్క నియంతృత్వ పాలన నుంచి బయటకు తీసుకురావడానికి ఈ యొక్క యాత్రను చేపట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణ గురించి ఎంతోమంది త్యాగాలు చేసిరు. మరి త్యాగాలకు విరుద్ధంగా ఇలా మొత్తం కూడా అవినీతిలో కూరుకుపోయింది. బంధు గణంతో ఇలా పైరో కార్లతో ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వము టీఆర్ఎస్ యొక్క యంత్రాంగం అంతా కూడా ఇలా కేవలము ఒక వర్గానికి కొద్ది మంది మాత్రమే ప్రయోజనాలు చేకూర్చేయాలా అందరి నమ్మకాన్ని ఇలా వమ్ము చేసి ఇలా కుటుంబ పాలన ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. మరి ఆ కుటుంబ పాలన అంతమొందించడానికే ఇలా సంజయ్ గారు బయలుదేరారు. మరియు మరొక వైపు ఇలా నరేంద్ర మోడీ గారు ప్రజల సంక్షేమం గురించి అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం నుంచి వచ్చే పథకాలన్నిటి కూడా పేర్లు మార్చి రంగు మార్చి తమ పథకాలను చెప్తూ ఇలా మొత్తం కూడా అవినీతి చేస్తూ ఉన్నది. ఇలా ఇల్లు కట్టమని పైసలు ఇస్తే పక్కదారి పోతాయి పైసలు. ఇలా ప్రజా సంక్షేమానికి పంపించే పైసలన్నింటిని కూడా పక్కదారి పట్టిస్తూ కేవలం వాళ్ళ కమిషన్లు వచ్చే పనులనే ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. నిజానికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్లో అంబేద్కర్ సాహిత్య సంస్కృతి సంవర్ధన్ మహామండల్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ అంబేద్కర్ కాల మహోత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి మధు బావల్కర్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల కవులు మేధావులు పలు మండలాల నుండి ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. हे माझ्या विनंतीला माझ्या भावलकरसाठी भावलकर बोलाय तो आज येरेकर सारखे साहेब येरेकर बोले तो आज हमारे भारत की शान है, अभिमान है. ऐसे मेरे मित्र सुशील कुमार जी कोहाड़, ये फिल्मी सिंगर है, फिल्मी कलाकार है. वो खुद की परिचय खुद ही देंगे, मैं नहीं दूंगा. तो ये मेरे साथी है, उन्होंने 3000 गाने गाए हैं. तो ऐसे उनकी आवाज़ सुनेंगे तो परेशान हो जाएंगे. तो वो मेरे साथी है और मेरे कहने पर वो अम्बेडकरवादी बने हैं, वो खुद बोलेंगे. एक तो अम्बेडकरवादी, एक तो बुद्धिस्ट बना, उसको अम्बेडकरवादी बोल. ऐसे तो फोगड़वादी बहुत है हमारे आदिलाबाद में. अरे मैं 52 साल से समाज की सेवा कर रहा हूँ. अभी मैं इंसान नहीं बना, अभी बड़ा नहीं बना. हमारे समाज में जल्दी बड़ा बनने को देख रहे, करते कुछ भी नहीं, आता जाता कुछ भी नहीं, खामोश बैठते भी नहीं. बाबा साहब ने समझा, अरबों ने समझा, सब लीडर बन गए. अब लीडर किसे कहें, वर्कर किसे. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పాఠశాలల్లో కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. జిల్లా అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు. రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్ర విమర్శలు. దమ్ముంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సవాల్. త్యాగరాయ గాన సభలో తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం పుస్తకావిష్కరణ. తెలంగాణలో జ్ఞాన యుద్ధం కావాలన్న బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తిరుపతి మహిళా విశ్వవిద్యాలయంలో 18వ కాన్వోకేషన్. మహిళా శక్తిని దేశాభివృద్ధికి మూలశక్తిగా వ్యాఖ్యానించిన మంత్రి సురేష్. ఘనంగా కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జన్మదిన వేడుకలు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పార్టీ శ్రేణులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే.
ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.